ఓకే క్యారీ ఆన్ అంటాం. ఓకే, సో యా, ముందుగా అందరికీ నమస్కారం. అందరూ చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్లీ ఈరోజు సడన్గా లైవ్కి రావడానికి రీజన్ చాలా రోజుల నుంచి ఉంది. బట్ ఎందుకు అనేసి నేనే ఆగాను. ఎందుకంటే మీరు అందరూ చెప్తుంటారు కదా దట్ అవన్నీ పట్టించుకోకండి, లైక్ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని ఏదో పని పాట లేకుండా చేస్తారు, మీరు ఎందుకు అవన్నీ పట్టించుకుంటారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి, సర్లే ఎందుకు ఇంకెన్ని రోజులు చేసుకుంటారు అనేసి నేను సైలెంట్ అవుతూనే ఉన్నా. ఇట్స్ నాట్ అబౌట్ మీ. సో ఏంటో ఈరోజు కూడా 6 o'clock లైవ్ అని పెట్టేశా. బట్ 6 o'clock నుంచి కెమెరా ముందు కూర్చున్నాను, కానీ స్టిల్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతానా అని ఒక థాట్ వచ్చి, సో ఐ థాట్ టు డూ అ లైవ్ అండ్ ఐ వాంట్ టు పుట్ అ ఫుల్ స్టాప్. అందుకోసమే ఈరోజు నేను లైవ్కి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టు సోషల్ మీడియా అనే ఒక మంచి ప్లాట్ఫామ్ని మంచిగా యూజ్ చేసుకోకుండా, పనులున్నా కూడా టైంపాస్ అవ్వలేని కొంతమంది, ఎవరి గురించి ఎలా మాట్లాడితే ఎలాంటి వ్యూస్ లైక్స్ వస్తాయా, ఎలా క్రియేట్ చేద్దామా అనేసి కొంత లైక్ ఫేమస్ రైటర్స్కి లేని తెలివిని ఉపయోగించి క్రియేటివ్గా వాళ్ళ ఓన్ ఊహల్లో రాసుకుని మాట్లాడే కొంతమంది గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఆ మాటలకి ఫుల్ స్టాప్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి ఈరోజు లైవ్కి రావడం జరిగింది. ఓకే, ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అది చెప్పేస్తాను, ఎందుకంటే లైవ్ క్లోజ్ చేసే టైంలో మర్చిపోతానేమో. నా వెల్ విషర్స్ అండ్ నా లవ్స్, నా మంచి కోరుకునే వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్, ఒక్క మాట, దయచేసి ఎలాంటి నెగిటివ్ వీడియోస్ కానీ లేకపోతే నెగిటివ్ కామెంట్స్ కానీ మీరు ఏమైనా చూస్తే నాకు షేర్ చేయడం ఆపేయండి, వద్దు. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు అన్నీ పంపిస్తుంటే నేను లైక్ అప్పటికప్పుడు చూడకపోవచ్చు, ఎక్కడో ఒక చోట చూడగానే నేను నిజంగా లైక్ అప్సెట్ అవుతున్నాను. దయచేసి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా కూడా అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూపిస్తుందే కానీ నా బిహేవియర్ని కానీ నా యాటిట్యూడ్ని కాదు. వాళ్ళు ఎవడో ఎక్కడో కూర్చొని వాగడం వల్ల నా బిహేవియర్ మారిపోదు. సో దయచేసి అది ఆపండి. అండ్ పాయింట్, లాస్ట్ 2-3 days నుంచి అని అనుకుంటా, బట్ ఈరోజు నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. ఏంటి అంటే మనమంతా లైక్ మనుషులం, అది కొంతమంది మర్చిపోతున్నారు. 7 months అవుతుంది దట్ బిగ్ బాస్ అనేది అయిపోయి. బిగ్ బాస్ ఈజ్ అ జస్ట్ రియాలిటీ షో. అందులో ఉన్నంత వరకు, ఒక కాంపిటీషన్లో ఉన్నంత వరకు కాంపిటీషన్ లాగే చూడాలి. దాని నుంచి బయటకు వచ్చాక రియల్ లైఫ్ని కూడా మేము కాంపిటీషన్గా తీసుకొని, మీరు మాట్లాడుతున్నట్టుగా, మీరు కామెంట్స్ పెడుతున్నట్టుగా కొట్టుకొని తిట్టుకొని లైక్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండడానికి లైఫ్ ఈజ్ నాట్ అ రియాలిటీ లైఫ్. మనం మనలాగే బతకాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒక రియాలిటీ షో అయిపోయింది, బయటకు వచ్చాము, ఎవరికి వాళ్ళ వర్క్లో బిజీగా ఉన్నారు. ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఒకరికొకరు మాట్లాడి షేర్ చేసుకుంటున్నాం, ఏదైనా హ్యాపీ న్యూస్ ఉంటే ఒకరికొకరు ఫోన్ చేసి షేర్ చేసుకుంటున్నాం. ఇవంతా ఉండగా మధ్యలో మీ బాధలేంటో నాకు అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది. అవును, ఇన్ఫ్యాక్ట్
మేము అంటూనే ఉన్నాం, ఇంకెన్ని రోజుల్లోనే డిలే చేస్తావు, ఇంకెప్పుడు రిలీజ్ చేస్తావు, చాలా రోజులు అయిపోయింది కదా, దేనికోసం వెయిట్ చేస్తున్నావు అనేసి. ఒక పెద్ద మనిషి దాని గురించి ఒక వీడియో పెట్టాడు. ఏమని, టీం వాళ్ళు కుట్రలు చేస్తున్నారంట. అయ్యా, ఆ కుట్రలు ఏంటో మాకు కూడా కొంచెం చెప్పవా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్మల్గా మాట్లాడుకోవడానికి కూడా మాకు టైం దొరకట్లేదు. ఆ కుట్రలు ఏంటో ఒకసారి నీ నోరుతో చెప్పవా? ఇలాంటివి సోషల్ మీడియా ముందుకొచ్చి కుట్రలు క్రియేట్ చేసే పనులు ఆపి కుదిరితే జనాలకి మంచి ఇన్ఫర్మేషన్, పాజిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేయడం నేర్చుకోండి. కుట్రాలంటూ అవ్వంటూ ఇవంటూ దీన్ని బట్టి తెలుస్తుంది మీకు అంత వర్క్ లైక్ పని పాటలు లేదు, జస్ట్ వస్తున్నారు ఏదో చెప్పాలని చెప్తున్నారు అది ఇది అనేసి. ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివి? సరే, సాంగ్ వస్తుంది, కుట్రలు ఏముంటాయి అందులో? కుట్రలు ఏముంటాయి? ఇది లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకొని మాట్లాడడం నేర్చుకోండి. నేను ఇంకా మంచి తెలుగు ఎందుకు నేర్చుకోలేదా అని బాధపడుతుంటాను అప్పుడప్పుడు ఇలాంటి విషయానికి వస్తే. ఎందుకు మాటకి ఎంఎం అంట, పిఎస్ అంట, ఎంఎం అంట, పిఎస్ అంట, అంత పనిపాట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పనిపాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ నోట్. కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది, దట్ ఒక సిచ్యుయేషన్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనుజకి కాల్ చేస్తే ఇమీడియట్గా ఒక కాల్ చేసి సెట్ చేసింది అనేసి. ఇదే తనుజ ఒక కాల్ చేసింది ఎవరికో తెలుసా? మీరు భజనలు చేస్తున్నారే పిఎస్ 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 అని, అదే పిఎస్కి. అదే పిఎస్ దగ్గర ఉండి నైట్ 1:30 వరకు కళ్యాణ్ బయలుదేరే వరకు కళ్యాణ్తో ఉండి తర్వాత బయలుదేరారు. అర్థమవుతుందా? కళ్యాణ్ కుకింగ్ షోలోకి వచ్చి ప్రతిసారి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇదే ఎంఎం తన జోరే కాదు కుకింగ్ అనేది, బట్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, ఎందుకు తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ కదా అని మాట్లాడుకుంది కూడా అదే మీ భజన చేస్తున్న ఎంఎం. నాకు అర్థం కావట్లేదు ఎందుకా అనేసి. అండ్ ఇంకొకటి, తనుజ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు సునంద గురించి మాట్లాడింది, హరితమ్మ గురించి మాట్లాడింది, అందరి గురించి మాట్లాడింది. పిఎస్ టాపిక్కే లేదు. పిఎస్ మీకు తెలుసా నేను మాట్లాడలేదని? హౌస్లో అన్ని కెమెరాస్ ఉండొచ్చు, టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ కెమెరా ఎవరి మీద ఫోకస్ చేస్తుంటారో అది మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారో, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో మీరు చూడడానికి వచ్చారా? లేకపోతే అక్కడ చూసే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా? కళ్యాణ్కి నాకు ఆ డిస్కషనే రాలేదా? కళ్యాణ్ నేను మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు? బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే సోకాల్ మన ఎంఎంకి మాకు సంబంధం లేని వాళ్ళు చాలా మంది వచ్చి నన్ను కలిసినప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి వెళ్తే అదే ఎంఎం టీం అన్నారు, హౌస్లో జరిగేది వేరు, బయట మేము చూసేది వేరు, తనని ఇప్పుడు కాసేపు వదిలేయండి. ఎప్పుడైతే నేను మా ప్యూర్ ఫ్రెండ్షిప్ గురించి, కళ్యాణ్ గురించి, అన్నీ లైక్ మనం చేసిన ఫన్నీ థింగ్స్ గురించి అండ్ షేర్ చేసుకున్న లైక్ ఆ ఒక జోన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అదే అన్నారు, మేము అదే అనుకునే వాళ్ళం, బట్ వాట్ ఎవర్ అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఎన్ని నెగిటివిటీ వచ్చినా పట్టించుకోవద్దు, దేని గురించి కూడా ఆలోచించొద్దు అని టిల్ టుడే అదే ఎంఎం నాకు సపోర్టివ్గా ఉన్నారు. అదంట ఇదంట ఆ కుట్రాలంట, వాళ్ళంట, వీళ్ళంట, ఏ లాంగ్వేజ్లో నువ్వు లాంగ్వేజ్ నోట్ ఏ స్లాంగ్లో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నోరుంది కదా అనేసి ఎంత కావాలంటే అంత మాట్లాడుకొని. అండ్ ఇంకొక ఏదో ఒక పెద్ద ఆయన అంతు చూస్తా, తర్వాత ఏంటి ఎంఎం ముద్దమందరం వాళ్ళు ఎవరు వస్తారో బిగ్ బాస్కి చూస్తా, 2 వీక్స్ 3 వీక్స్. పెద్ద మనిషి పాపం రిటైర్డ్ అయిపోయినట్టుంది. మీకు ఖాళీగా కూర్చొని పనిపాట లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయడాన్ని ఆపేసి ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ అయినా చేయండి.
ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అన్న మైండ్లోకి వస్తాయి. అదే బిగ్ బాస్కి నేను వెళ్తానన్నప్పుడు నన్ను ఆపిందే మనోళ్ళు. లైఫ్లో చేంజ్ కావాలి, కొత్తగా ఉండాలి, ఒక్కలాగే ఉండిపోతే ఎలాగా, లైఫ్ని చూడాలి కదా అనేసి డాన్స్ చేసుకుంటూ వచ్చాం. మనోళ్ళు అంతా ఖాళీగా లేరండి రావడానికి. అండ్ వాళ్ళు హింతు చూడడానికి 2 weeks 3 weeks ఖాళీగా ఉంటే పాపం మీరు ట్రై చేసుకోండి. మీ తలరాతలో రాసుంటే మిమ్మల్ని తీసుకుంటారేమో హౌస్ లోపలికి. అంతేగాని మనోళ్ళకి అంత ఇది లేదు. అండ్ ఓకే, ఓకే వెల్ ఇది మాట్లాడాలి. సన్నీ నెగిటివిటీ. సన్నీ టు బీ ఆనెస్ట్గా ఎవరైనా నా వరకు షేర్ చేసే వరకే కొన్ని వస్తాయి. అది వచ్చినప్పుడు ఈవెన్ దో నెక్స్ట్ టైం ఆయన వచ్చి నన్ను కలిసినప్పుడు ఆయనకు తెలుసు, నాకు తెలుసు దట్ నేను ఆయనతో ఏం మాట్లాడాను. ఐ లిటరలీ రిక్వెస్టెడ్ హిమ్ దట్ దయచేసి ఇలాంటివి ఇంకొకసారి చెయ్యకండి. ఒక పర్సన్ గురించి తెలియనప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. కుదిరితే మంచి చేయండి, లేకపోతే ఆపేయండి, కానీ మీకేం తెలుసని క్వశ్చన్ చేసిన మనిషియే నేను, మాట్లాడిన మనిషియే నేను. ఇంకెంతగా అడుక్కోవాలి, ఇంకెంతగా చెప్పాలి? అండ్ నిజంగా నా ఫ్యాన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. చాలామంది నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చూసి బాధపడినా వదిలేస్తున్నారు. నా వరకు వచ్చినంత వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మానేయండి అంటున్నా, ఆపేయండి అని అంటున్నా. నేనేం చేసుకోగలుగుతా? ఇంకేం చేసుకోగలుగుతా? లేదు చేయండి అని ఎంకరేజ్ చేసుకుంటూ కూర్చోడానికి అవుద్దా? సరే, ఇదంతా అయిపోయాక మ్యూచువల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ముసుగులో ఉన్న మ్యూచువల్స్ గురించి మాట్లాడి ఇప్పటికి ఆల్రెడీ నా మైండ్ని పాడు చేసుకున్నాను. అండ్ ఈ లైవ్ మొత్తం నెగిటివ్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రేమతో మనకంటూ టైం స్పెండ్ చేసి మమ్మల్ని అభిమానిస్తూ ఎంతో అంత టైం తీసుకొని ఎడిటింగ్లు చేసి మన బాండింగ్ గురించి రాసి లైక్ ఒక స్వీట్ మెమొరీ లాగా క్రియేట్ చేసిన కొంతమంది మ్యూచువల్స్కి ఐ సిన్సియర్లీ లైక్ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను. బికాజ్ మీ లవ్, మీ సపోర్ట్ అండ్ ఎన్నో లైక్ వీడియోస్ అవన్నీ చూస్తే ఓ ఇవన్నీ జరిగినాయా, సో ఇలా కూడా జరిగిందా అని. ఎందుకంటే మీరు అంతే మంచి వేలో ఒక ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది ఏంటి అనేది మీరు తీసుకొని మీరు క్రియేట్ చేసి మీ అంత టైం స్పెండ్ చేస్తున్నందుకు. బట్ నాకు యాక్చువల్లీ చెప్పడం ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. దేనికి అనంటే కొంతమందికి అది నచ్చట్లేదేమో. సో కుదిరితే దయచేసి అది కూడా ఆపేయండి. ఇన్ని రోజులు నేను పోస్ట్లో పెట్టేదాన్ని, ఈరోజు నేను లైవ్కి వచ్చి అడుగుతున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ఎవ్రీ వన్స్ లైఫ్, ఒక్కరిదే కాదు. ఒక్కదాని వల్ల ఒకదాన్ని పట్టుకొని లాగి అది కాదు ఇది అనేసి నెగిటివ్ చేసి అది స్ప్రెడ్ చేసి ఇంకెప్పుడు వస్తుంది దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవడో ఏదో వాగాడని, ఎవరో ఏదో వాగుతున్నారని, సంబంధం లేని ఒక రియాలిటీ షో అయిపోయి కూడా సంబంధం లేని మనుషులంతా లాక్కొని వచ్చి పెడుతున్నారని, పిఎస్ అంటూ, హరితమ్మ అంటూ, ఎంఎం టీమ్ అంటూ ఇంత లాగుతున్నా కూడా ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో అది ఎప్పటికీ ఉంటుంది. ఎవరో చెప్పినంత మాత్రానికి, ఎవరో ఏదో అనినంత మాత్రానికి అది ఎక్కడికి పోదు. అండ్ ఇప్పటికీ మీ అండ్ కళ్యాణ్ వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్.
మాట్లాడుకుంటాం, ఏదైనా ఉన్నా షేర్ చేసుకుంటాం, అన్నీ ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ మీ, నా ఫ్యామిలీతో కూడా, అందరితో కూడా. అయితే ఇప్పటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మా అందరి ఇంట్లో కూడా బిగ్ బాస్ లాగా కెమెరా పెట్టేయాలి, దట్ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి. అప్పుడైనా ఆపుతారేమో. ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, నాకు అర్థం కావట్లేదు. మాట మాటకి ఎక్కడ చూసినా, ఏది చూసినా మీకు అంత ఉంటే ఒక పాజిటివ్తో క్రియేట్ చేయండి. ఏదైనా అవంట ఇవంట వాళ్ళు అలా అన్నారంటే వీళ్ళెలా, మీరు వచ్చి చూస్తున్నారా ఎవరేమంటున్నారో? మీకు కనిపిస్తున్నాయా? ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు నిజంగా అర్థం కావట్లే. అయినో పాపం మనోళ్ళే చెప్తారు పట్టించుకోవద్దు అని అనేసి. పట్టించుకోకపోతే ఇంకా ఏమంటారు, కొత్త కొత్త స్టోరీలతో రోజు వస్తూనే ఉంటారేమో. అక్క వాళ్ళ ఐడీస్ నాకు సెండ్ చేయక్క, తర్వాత మళ్ళీ రావు అక్క. ఫోన్లే, వాళ్ళు ఎలాగో టైంపాస్ చేసుకుంటున్నారు, చేసుకొని ఇప్పుడు ఒక్కడ ఆపే. కానీ ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే ఎన్ని కొత్త ఫేక్ ఐడీస్ క్రియేట్ అవుతాయో అవన్నీ చూసి ఇంకా ఏం చేసి స్మైల్ చేసి వదిలేయాలి తప్పితే ఇంకా ఏం లేదు. ఒక్క క్లారిటీ కోసం, ఎందుకనంటే మీరు ఊహిస్తున్నట్టు, మీరు రాసుకుంటున్నట్టు మన లైఫ్లో అలాంటివి ఏమీ లేదు. వి ఆల్ ఆర్ హ్యాపీ. అందరికందరూ సపోర్ట్ చేసుకుంటూ, అందరికందరూ మాట్లాడుకుంటూ హ్యాపీగానే ఉన్నాం. అండ్ నా ఫ్యాన్స్కి, ముఖ్యంగా నా ఫ్యాన్స్కి, నన్ను ప్రేమించే వాళ్ళైనా, నాకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకైనా నేను రిక్వెస్ట్గా బెగ్ చేస్తున్నాను, దయచేసి ఎవరి గురించి నెగటివ్గా కామెంట్ కానీ ఎడిట్ కానీ చేయకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. యాక్చువల్లీ మీరెవరు చేయట్లేదు అనేది నాకు తెలుసు. ఎక్కడో కొంతమంది కోపంతో ఉన్నవాళ్ళైనా కుదిరితే మంచిది చేద్దాం, సపోర్ట్ చేద్దాం. అవ్వలేదా, అది చూకే, కామ్గా ఉండిపోదాం. వద్దు మనకి. ఈరోజు మనది రేపేంటో ఎవరికి తెలుసు. ఉన్ని రోజులంతా ఇట్లా కొట్లాడుకుంటూ తిట్లాడుకుంటూ ఉండడానికి అవుతుందా? దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. కుదిరితే అందరూ కలిసి సపోర్ట్ చేద్దాం, హ్యాపీగా ఉండడానికి చూద్దాం. లేదా వద్దు, మీ పనులు ఏమున్నాయో మీరు చూసుకోండి, నా పనులు ఏముందో నేను చూసుకుంటా. అంతేగాని ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ప్లీజ్ వద్దు. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నాలో కానీ నా సరౌండింగ్లో కానీ ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఇంకొకరి గురించి ఏదో చేయడం అనేది మాకెప్పటికీ ఉండదు. ఒక కాంపిటీషన్గా చూసి అక్కడికి వదిలేసి ప్రాక్టికల్ రియాలిటీకి రండి, రియాలిటీలో బతకండి. ఫ్యాన్స్ కోసం మాట్లాడు, లైవ్లో ఫ్యాన్స్ నన్ను ఇట్లా చేసి పెట్టారు, ఇంకేం మాట్లాడాను నేను. రీతు చాలా ఎంజాయ్ చేస్తుంది నా సిచ్యువేషన్ని చూసి. అనుజ కోర్టులో ఉన్నా కూడా నా లైవ్ చూస్తుంది. థ్యాంక్ యూ. నేను చాలా అనుకున్నా మాట్లాడకూడదు, కామ్గా ఉందామనేసి. మెంటల్ స్ట్రెస్ అనేది ఈ రేంజ్లో ఇస్తున్నాడని అంటే, పాపం పవన్ గారు అయినా హరితమ్మ అయినా ఎవరికి వాళ్ళ వర్క్స్తో ట్రావెలింగ్తో ఇంత బిజీగా ఉంటే లాక్కునొచ్చి వీడియోలు అదంట ఇదంట అని అంటే ఏం సంపాదిస్తున్నారు దానివల్ల? ఏం వస్తుంది దానివల్ల? నాకు అర్థం కావట్లేదు. ఇది నేను చెప్పాలనుకున్నా, చెప్పా. మళ్ళీ నా ఫ్యాన్స్కి చెప్తున్నా, కుదిరితే మంచి చేద్దాం, లేకపోతే వద్దు.
హ్యాపీగా ఉందాం. హౌ ఇస్ యువర్ హెల్త్ అక్క? మేఘా, నా హెల్త్ బాగానే ఉంది, చాలా బాగున్నాను. అదే తను అలా గట్టిగా అడుగు. ప్రదీప్, ఏమని గట్టిగా అడగాలి చెప్పండి మీరు? ఇక్కడ అక్క నేను మీరు గుర్తుకు పెట్టుకున్నారా వచ్చాగా? సమ్మన్ తనుజ ఫ్యాన్. నేనున్న క్యూటీ, బాధపడకు. బాధపడట్లేదు, నవ్వుతున్నాను. పిఎస్ అంటే ఏంటి? వంశీ, పిఎస్ అంటే పవన్ సాయి గారు అండి. వాళ్ళు పూర్తి నేమ్ తీసుకోకుండా నాకు అదే అలవాటు చేసేసారు. ఆ పిఎస్ అంటా, వాడంటా, వీడంటా, కుట్రాలంట, అదంట ఇదంట అనేసి. కుదిరితే ఆ కుట్రాలు ఏంటో నాకు పంపించండి. పవన్ గారి మీద ఎక్కువ హేట్ ఉంది. అదే చెప్తున్నా, ఇక్కడ మనమంతా బాగానే ఉన్నాం. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా మేము ఇక్కడ బాగానే ఉన్నాం. బట్ పాపం వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ లైక్స్ కోసం ఏదో సంపాదించుకుంటున్నారు. సంపాదించుకుని వద్దన్నాను. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రానికి వాళ్ళు ఆపేస్తారు అనేది నా మూర్ఖత్వం. లేకపోతే నేను లైవ్ చేసి పెట్టేయగానే అమ్మో తనుజ వచ్చి ఇలా మాట్లాడిందని జాలి చూపించి నాకు ఇక్కడ అవార్డు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొత్త ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని వచ్చేనా నాకు ప్రాబ్లం లేదు. ఓన్లీ ద థింగ్, రియాలిటీ ఏంటో మీకు తెలియాలి అనేసి ఈ ఒక్క ప్రయత్నం నేను చేశా. కనీసం ఒక లైవ్కి వెళ్ళి మాట్లాడితే అయినా కొంతమంది కళ్ళు తెరుస్తాయేమో అనేసి. అంతకు మించింది ఏం లేదు. ఏదో ఈ వీడియో వల్ల అన్నీ ఆగిపోతాయి, అన్నీ ఆపేస్తారు అనేది నా కళ. అది అవ్వలేనిది. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ నవ్వులోనే వచ్చేస్తుంటాయి. ఒకరి గురించి ఇలా మాట్లాడాలి, ఒకరిని ఇలా బ్యాట్ చేయాలి, ఒకరిని ఇలా చేయాలి అనేసి. వాళ్ళు అలా చేయడం వల్ల లైక్ కళ్యాణ్కి హేట్ రేట్, నాకు హేట్ రేట్ ఎక్కువ అవుతుందే కానీ సంపాదించుకుంటున్నట్టు ఏం లేదు అక్కడ. దెర్ ఇస్ నథింగ్. వాళ్ళు అలా మాట్లాడే వల్ల నా ఫ్యాన్స్కి తన మీద కోపం రావడం, లేకపోతే మా కోపానికి వీళ్ళేదో రియాక్ట్ అయ్యారు అనేసి వాళ్ళకి నా మీద కోపం రావడం తప్పితే ఇంకేం లేదు. అందుకే బెస్ట్ థింగ్, మీరు రియాక్ట్ అవ్వడం మానేయండి. నన్ను రియాక్ట్ అవ్వద్దు అని అంటారే, ఇలాంటి ఫేక్ ఐడీస్, ఇలాంటి పని పాట లేకుండా యూట్యూబ్ వీడియోలో వచ్చేసి అదోంటో ఇదోంటో ఏదో తెలిసినట్టుగా చెట్టు కాలుస్తాయి, ఫ్లవర్ కాలుస్తాయి, ఇలాంటి మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మీరు ఆపేయండి. సో ఆటోమేటిక్గా ఆగిపోతాయి అవి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, మీరు మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. అదంతా పెద్ద రచ్చ అయ్యాక మా వరకు వస్తుంది. అప్పుడు మేమేం చేస్తాం? ఎక్కడో ఏదో చోట పనిలో ఉండి ఇవన్నీ చూసేస్తే ఏంట్రా బాబు ఇది ఎక్కడొచ్చిన గోళ అని అనుకోవాలి తప్పితే ఇంకేం ఉండదు. మీరు రియాక్ట్ అవ్వడం మానేయండి, అప్పుడు అన్నీ అయిపోతాయి. నాకు చెప్పడం కాదు, మీరు రియాక్ట్ అవ్వద్దు అక్క అనేసి మీరు రియాక్ట్ అవ్వడం మానేయండి, నేను మానేస్తా. సో ఇద్దరికి డీల్. ఓకే.